అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సెలెక్ట్ అయినటువంటి డిఎస్సి ఉపాధ్యాయులకు సంబంధించి బిల్లులు సంబంధించి ట్రెజరీ అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మేరకు సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయులకి మన ఛానల్లో చాలా వీడియోస్, సర్వీస్ మ్యాటర్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. మన జీతాలకు సంబంధించి, మన సర్వీస్ సంబంధించి మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి కాబట్టి లీవ్ రూల్స్ అవన్నీ కూడా మన ఛానల్ ఉన్నాయి. ఒకసారి మీరు చూసి ఆ సర్వీస్ సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటారని భావిస్తూ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. డిఎస్సి ద్వారా నియమితులైనటువంటి వారికి హెచ్ఆర్ఎంఎస్ ఐడి, అంటే మనం అంతకుముందు ట్రెజరీ ఐడి అయిన వాళ్ళం, దాన్ని ఇప్పుడు హెచ్ఆర్ఎంఎస్ ఐడి అంటున్నారు. దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. దానికి సంబంధించి డైరెక్ట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు సిఎఫ్ఎంఎస్ అధికారులను తెలిపినటువంటి సమాచారం. ఇక్కడ మనకి సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయాలి, హెచ్ఆర్ఎంఎస్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈ రెండింటికి సంబంధించి ఈ వచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూస్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి ఇక్కడ మనకి వాళ్ళ అధికారులు చెప్పినటువంటి అంశాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఎంటర్ వ్యాలిడ్ పాన్ అని వస్తూ ఉంది, ఇన్వాలిడ్ అని. అలా వచ్చేవారు ఎర్రర్ అనేది అది టెక్నికల్ ఇష్యూ లాగా చెప్పారు. ఆ టెక్నికల్ ఇష్యూస్ త్వరలోనే సరిచేస్తామని చెప్పారు. ఆ సరిచేసిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కావడం జరుగుతుంది. అలాగే ఒక జాబ్లో ఉంటూ, గవర్నమెంట్ జాబ్లో ఉంటూ ఇంకో జాబ్కి వెళ్ళినప్పుడు అంటూ ఇక్కడ మనకి అదేవిధంగా ఉన్నటువంటి వారికి కూడా వివరణ ఇచ్చారు. ఉదాహరణకి ఓల్డ్ పోస్ట్లో ట్రాన్స్ఫర్ అవుట్ చేసిన వారు న్యూ పోస్ట్లో ట్రాన్స్ఫర్ ఇన్ చేయాలని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అని చేసిన వారు న్యూ పోస్ట్ రీహైరింగ్ అని చేయాలని, ఈ విధంగా ఈ రెండు రకాలైన వారికి ఈ విధంగా ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో మరొక జాబ్కి సెలెక్ట్ అయిన వారికి ఈ విధంగా రెండు విధాలుగా చేయాలని చెప్పి రెండు అంశాలని సూచించడం జరిగింది. అలాగే ఒక ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి ఈ సిఎఫ్ఎంఎస్ మనకి యొక్క ప్రాన్ నెంబర్ని మనం ఇంకొక ట్రెజరీలోకి మార్చుకోవడం కోసం మనకి ఒక వివరణ ఇచ్చున్నారు ఈటీఎఫ్ కడప వారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఉద్యోగం చేస్తూ ప్రాన్ నెంబర్ కలిగి ఉండి ప్రస్తుతం డిఎస్సి ద్వారా ఎంపికైన వారు తెలియజేసిన ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాట్లో మీరు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ట్రెజరీలో సబ్మిట్ చేస్తే ఇది దానివల్ల ప్రాన్ అకౌంట్ ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి మార్చడం జరుగుతుంది. ఇక్కడ మనము నేషనల్ పెన్షన్ ఎన్పిఎస్ రిక్వెస్ట్ ఫర్ సబ్స్క్రైబర్ షిఫ్టింగ్ ఈ సంబంధించి మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్లో ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి దాదాపు ఇది 6 పేజీలు ఉంది. దాన్ని ఫిల్అప్ చేసి మనం ట్రెజరీ ఇచ్చినట్లయితే మనం పనిచేసే ట్రెజరీలో అక్కడ దాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ అనేది ఈ ప్రాన్ నెంబరు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇవన్నీ చేసి ఎవరైతే సిఎఫ్ఎంఎస్ ఐడి, ప్రాన్ నెంబరు, అలాగే హెచ్ఆర్ఎంఎస్ ఐడి వచ్చున్నాయో వారికి జీతాలు పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 3వ తేదీ నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నారు కాబట్టి 3వ తేదీ నుంచే వీరికి జీతాలు చెల్లించాలంటూ మనకి విద్యాశాఖ ఒక ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి 3వ తేదీ నుంచి దాదాపుగా ఇప్పుడు అరియర్స్ బిల్లు అక్టోబర్ నెలలో 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనకి ఎంత రావాలో దానికి సంబంధించి బిల్లు కూడా చాలా చోట్ల సబ్మిట్ చేస్తున్నారు. ఇవన్నీ క్లియర్ అయిన వారు, ఇంకా పెండింగ్లో ఉండేవారు తొందరగా ఇవి క్లియర్ చేసుకుంటే మీకు కూడా త్వరలోనే ఈ అక్టోబర్ శాలరీకి సంబంధించి అరియర్స్ బిల్లు పెట్టే అవకాశం ఉంది.